వ్యూవర్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మా యొక్క ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ కొట్టండి, మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. అయితే తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి మాట కొంతమంది మంత్రులు వినడం లేదని తెలుస్తుంది. అయితే దీనికి ప్రధాన కారణం హెలికాప్టర్ వివాదం. అయితే ఈ మధ్య మంత్రులు తరచుగా జిల్లాల పర్యటన నేపథ్యంలో హెలికాప్టర్ వినియోగించుకుంటున్నారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంత్రుల మీదుగా గుర్రుగా ఉంటున్నారు. ఎందుకంటే నల్గొండకు చెందిన కోమటిరెడ్డి వెంకటరెడ్డి మరియు ఉత్తమ్ కుమార్ రెడ్డి మరియు డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క ఈ మధ్యలో ఏ పర్యటన ఉన్నా కూడా హెలికాప్టర్ వాడుతున్నారు. అయితే ఈ హెలికాప్టర్ ఎందుకు వాడుతున్నారు అన్న దానిపై సిఎస్ను వివరణ ముఖ్యమంత్రి కోరారు. అయితే ప్రతి విషయంలో హెలికాప్టర్ వాడరాదని మంత్రులకు సిఎస్ సూచించినట్టు తెలుస్తుంది. దానికి మంత్రులు సమాధానం చెప్తూ సిఎస్ గారికి, మేము కూడా ముఖ్యమంత్రి అభ్యర్థులమే, మాకు ఒక ముఖ్యమంత్రి పదవి మాత్రమే లేదు, కనీసం మేము జిల్లాల పర్యటనకైనా హెలికాప్టర్ వాడద్దా అని మంత్రులైన కోమటిరెడ్డి సిఎస్తో వివరించినట్టు తెలుస్తుంది. అయితే ఈ మంత్రులు హెలికాప్టర్ వాడడంపై రేవంత్ రెడ్డి గుర్రుగా ఉంటే ఇక ప్రజల నుండి కూడా భిన్నాభిప్రాయాలు వస్తున్నాయి. ఖమ్మం మున్నేరు వాగు నదిలో గన్ని వరదలు వచ్చినప్పుడు హెలికాప్టర్ వీరి యొక్క విలాసాలకు మాత్రం ఎక్కడికి వెళ్ళి వస్తుందని ప్రజలు అడుగుతున్నారు. దీనిపై ప్రజల నుండి కూడా వ్యతిరేకత వస్తుంది. అయితే మంత్రులు ఏ చిన్న కార్యక్రమానికైనా ప్రస్తుతం రాష్ట్ర రాజధానికి ఒక 200-300 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఆదిలాబాద్, నిజామాబాదు అయితే హెలికాప్టర్ వాడచ్చు. కానీ పక్కనే ఉన్న నల్గొండ మరియు పక్కనే ఉన్న వికారాబాద్ ఇలాంటి జిల్లాలకు కూడా హెలికాప్టర్ వాడడంపై రేవంత్ రెడ్డి చాలా కోపం తెచ్చుకున్నారు. దీనిపై సిఎస్ను వివరణ అడిగారు. ఇక ఈ మధ్య డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క కూడా హెలికాప్టర్ బాగా వాడుతున్నారు. తనతో పాటు కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా హెలికాప్టర్ ఎటువైనా తీసుకెళ్తున్నారు. ఇంకా ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా హెలికాప్టరు ఎక్కువ వాడుతున్నాడు. అయితే ఇట్లా హెలికాప్టర్ వాడడంపై, మంత్రులు వాడడంపై రేవంత్ రెడ్డికి నచ్చడం లేదు. ఎందుకంటే ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి మాత్రమే వాడాల్సిన హెలికాప్టర్ను ప్రతి మంత్రి వాడడంపై రేవంత్ రెడ్డికి చిరాకు అనిపిస్తుంది. అయితే దీనిపై సంబంధించిన మంత్రులు మేమంతా ముఖ్యమంత్రి అభ్యర్థులమని చెప్పారు.